ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించటానికిని, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలతో దేవుని నిత్యత్వానికి వారసులవటానికిని, దేవాసక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన పరిశుద్ధ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, స్నేహితురాండ్రకు, యవనస్తులకు అందరికీ క్రీస్తు ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. భక్తి కలిగి ఉంటే మన జీవితాలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు మనం పరిశీలన జరిగిస్తూ ఉన్నాం. పెరుగుతుందో చూడండి. అందులో మొట్టమొదటి వాడు హేబెల్. విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. తన విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు చనిపోయి కూడా తన విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో దేవునికి కానుకలు అర్పిస్తూ ఉన్నాం. ఆ కానుకల అర్పణ అనేటటువంటిది భక్తిలో భాగం. రెండవది, విశ్వాసమును బట్టి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క నడక ఎవరితో? దేవునితో నడుస్తున్నాము అనేటటువంటి ఆ ఆత్మీయ అనుభవం మన జీవితాల్లో ఏమైనా ఏర్పడుతూ ఉందా? కనుక దేవునితో నడవటం అనేటటువంటిది దైవభక్తిలో భాగం. మీకు అర్థమవుతుందా అండి? కనుక నడుచుకుంటూ 300 సంవత్సరాలు నడిచేసరికి ఈ ఇంటిని విడిచిపెట్టి ఆ ఇంటి దాకా వెళ్ళిపోయారట. ఏ ఇంటి వరకు? దేవుని ఇంటి వరకు. మరలా నువ్వు వెనక్కి మరో 300 సంవత్సరాలు పడుతుంది. ఇంకెలాగూ ఇంతవరకు వచ్చావు కదా, మా ఇంటికి వచ్చాయని అలా తీసుకెళ్ళిపోయాడట. మరణాన్ని చూడకుండానే దేవుని యొక్క నిత్యమైనటువంటి శాశ్వత గృహంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భక్తి ఉన్నది అని చెప్పుకోవటం కాదండి, జీవితంలో అది కనుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మూడవది నోవాహు. అది వరకు చూడనటువంటి సంగతులు. అంతవరకు వర్షం అనేటటువంటిది భూమి మీద పడలేదు. జలప్రళయం వస్తుంది అని అంటే అతడు నమ్మాడు. నమ్మి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం విశ్వాసులము, భక్తిపరులమైతే మన కుటుంబ రక్షణ కొరకు మనం వేసే పునాదులేంటో, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రక్షింపబడటానికి మనం ఏ విధమైనటువంటి సాధన చేస్తూ ఉన్నాం గృహంలో, మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందా అండి? మీకు అర్థమవుతుందా అండి? భక్తిలో భాగం. మీకు అర్థమవుతుందా అండి? తర్వాత అబ్రహామును గూర్చి ఆలోచన చేశాం. 4వ వాడు. అతనేం చేశాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు నీ భార్యను తీసుకుని నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళమంటే ఆ చూపించేది లేదు, ఏ దిక్కుకి వెళ్ళాలో చెప్పింది లేదు. వెళ్ళమంటే ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. ఎవరైనా ఎక్కడికి వెళుతున్నావో అబ్రాహాము అని అడిగితే ఏమన్నాడు? ఏమో అన్నాడు.
ఏమో అన్నాడు. కాబట్టి సాధారణంగా ఏమంటాం అటువంటి వారిని? ఏమన్నా మానసిక బలహీనత ఉందా, మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మెంటలా డైరెక్ట్గా వస్తే నేను పిచ్చి పట్టిందా అన్నట్లుగా మాట్లాడతారు. ఎక్కడికి వెళుతున్నావంటే వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళుతున్నావనంటే ఏమో అంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా దేవుని విషయంలో వెర్రివారం కావాలండి, పిచ్చివాళ్ళం కావాలి. ఆయన చెప్తాడు, మనం చేస్తామంతే. ఎందుకు ఏంటి అనేటటువంటి క్వశ్చన్స్ అసలు వేయటానికి అవకాశం లేదండి. అడిగామనంటే మన విశ్వాసము మన భక్తి కూడా శూన్యమే. దేవుడు చెప్పాడు, చెప్పింది చెప్పినట్లుగా నేను నెరవేరుస్తాను, దట్స్ ఆల్, అంతే. ఇంకా వేరొక ఆలోచన ఉండకూడదు. మీకు అర్థమవుతుందా అండి? కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు, కుమారుణ్ణి పొందాడు. పొందినటువంటి కుమారుణ్ణి మరలా 17 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు బలి ఇచ్చేయమంటే ఇచ్చేశాడు. 3 రోజుల ప్రయాణం కుమారుణ్ణి బలి ఇవ్వటానికి. ఈ లోపల అతని మనసు ఏమైనా మారుతుందా దేవుని వైపు నుంచి? ఈ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కొడుకుని చంపేసుకోనా? నేను లేవలేని స్థితి వస్తే నా నోట్లో కాస్త గెంజిపోసేటటువంటి కుమారుణ్ణి దేవునికి దహన బలిగా అర్పించేసుకోనా అనే ఆలోచన కనుక వచ్చిందనుకోండి, వెనక్కి వచ్చేస్తాడా? కుమారుణ్ణి అడగటమే పరీక్ష. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును. ఇవి దేవుడు మాట్లాడినటువంటి మాటలు. అంటే అతన్ని ఏం చేస్తున్నాడు? పిండుతున్నాడు. నేను మాట్లాడిన మాటలకు అతని యొక్క స్పందన ఎలా ఉంటుంది? నీ ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును ఎలా ఉంటుంది? ఏంటండి? మేము వెళ్ళి బలి అర్పించి వస్తాం, మీరు ఈ కొండ దిగువనే ఉండండి అన్నాడు తన దాసుల్ని, ఆ గాడిదల్ని. వెళుతున్నారు. పశువును వధించడానికి కత్తి ఉంది, దహన బలికి అవసరమైనటువంటి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది. కానీ బలి పశువు లేదు. సగం ఎక్కిన తర్వాత అడుగుతున్నాడు ఇస్సాకు, తండ్రి బలి అర్పించడానికి కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఏది? అక్కడైనా కానీ మారి వెనక్కి వచ్చేస్తాడా? కనుక విశ్వాసములో నుండి భక్తి. మనం చూసాంగా, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. వీటిని మీ హృదయంలో, మీ గృహాన్ని అమర్చుకున్నట్లుగా మీ హృదయంలో అమర్చుకోండి, క్రమంగా పేర్చుకోండి. ఇది దేవుడు కోరింది. అన్నిటికీ మూలం విశ్వాసం. అన్నింటికీ మూలం విశ్వాసం. విశ్వాసంలో తడబాటు ఏర్పడింది అనుకోండి, సరైన విశ్వాసం లేదనుకోండి, ఇక జీవితమే వ్యర్థం. ఇక మిగిలిన ఏముండవు. విశ్వాసం సరిగా లేకపోతే సద్గుణం ఉండదు, సద్గుణం లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకపోతే ఆశానిగ్రహం ఉండదు, ఆశానిగ్రహం లేకపోతే సహనం ఉండదు, సహనం లేకపోతే భక్తి ఉండదు, భక్తి లేకపోతే సహోదర ప్రేమ ఉండదు, సహోదర ప్రేమ లేకపోతే దయ ఉండదు. ఇంకేం ఉండదు, శూన్యం. బైబిల్ పట్టుకుని సంకలో పెట్టుకు తిరగటమే. మన వల్ల దేవునికి మహిమ ఉండదు, దేవుని వల్ల మనకు కూడా ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరదు. మీకు అర్థమవుతుందా అండి? కనుక అది పరిస్థితి. మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఏంటి, మనం ఆలోచించుకోవాలండి. మీకు అర్థమవుతుందా అండి? ఆఖరి వాడు మోషే.
24వ వచనం నుంచి 23 నుంచి చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఉన్నటువంటిది ఏంటి? ఇశ్రాయేలు జనాంగం కనుక విస్తరించింది అని అంటే, మన శత్రువులు ఎవరైనా మన మీద యుద్ధానికి వస్తే వీరు వారితో కలిసిపోయి మన మీద దాడి చేశారనుకో, మనం దేశం ఓడిపోద్ది, మన దేశం పాడైపోద్ది. అందుచేత మగపిల్లలు పుడితే చంపేయమని, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వమని రాజాజ్ఞ. ఈ విషయమై సైన్యం తిరుగుతూ ఉంటుంది పట్టణం అంతాను, ఐగుప్తు పట్టణం అంతా, ఇశ్రాయేలు కాపురం ఉంటున్నటువంటి ప్రదేశం అంతా. తిరుగుతూ ఉంటారు. ఏ ఇంట్లోంచైనా పిల్లవాడి ఏడుపు వినిపించింది అని అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోతారు. అమ్మాయా అబ్బాయా చూస్తారు. ఒకవేళ ఎవరైనా కానీ మంత్రసానుల చేతిలో చావకపోతే మగపిల్లలు, మరి మగపిల్లవాడు అని తేలింది అని అంటే వాడి కాళ్ళు పట్టుకుని ఏం చేయమన్నాడు? నైల్ నదిలోకి ఇసిరేయమన్నాడు. నైల్ నదిలోకి విసిరేయమన్నాడు. అలాంటి కాలంలో పుట్టాడు మోషే. 3 నెలలు జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టింది. ఇక బిడ్డ ఎదుగుతుంటే స్వరం పెరుగుతుంది. స్వరం పెరుగుతుంటే ఏం జరుగుతుంటుంది? వీధిలోకి వినబడుతూ ఉంటుంది. అంచేత ఏం చేసింది? అతనికి ఏం చేసింది అనేది మనకు కథ చెప్తుంది. నిర్గమకాండంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అతడు పెద్దవాడైనప్పుడు మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద. అప్పటికి ఐగుప్తు బహు ధనవంతమైనటువంటి దేశం. ఏం చేతనంటే మనం వెనక్కి వెళితే యోసేపు యొక్క ప్రభావాన్ని బట్టి ఫరోకు వచ్చినటువంటి కలల ప్రకారం 7 సంవత్సరాలు విస్తారమైన పంట, ఆ తరువాత 7 సంవత్సరాలు కఠిన కరువు. అలాంటి పరిస్థితుల్లో పండినటువంటి ధాన్యాన్ని కరువు ప్రాంతాలకు అమ్ముట ద్వారా విస్తారమైనటువంటి ధనం ఐగుప్తు ప్రభుత్వానికి వచ్చింది, ఐగుప్తు రాజ్యానికి వచ్చింది. అంచేత విస్తారమైనటువంటి ధన సమృద్ధి కలిగినటువంటి దేశంగా ఉంది ఐగుప్తు. అలాంటి విస్తారమైనటువంటి ధనాన్ని కూడా మోషే ఏం చేయలేదు? లెక్క చేయలేదండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దైవభక్తి. అప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఆ తర్వాత 1500 సంవత్సరాలకు వచ్చాడు క్రీస్తు ప్రభు. అంటే 1500 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తు మీద అతడు ఏం చేశాడు? తన దృష్టిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. కనుక మొదటి నుంచి, హేబేలు నాటి నుంచి, హానోకు నాటి నుంచి, నోవాహు నాటి నుంచి, అబ్రహాము నాటి నుంచి దృష్టి అంతా ఎవరి మీద ఉంది? యేసుక్రీస్తు మీదే. ఆ పాత నిబంధన భక్తులందరూ కూడా దూరము నుంచే ఎవరిని చూడగలిగారు? కొన్ని వేల సంవత్సరాల తర్వాత, పాత నిబంధన కాలం 4000 సంవత్సరాలు,
అందులో 2500 సంవత్సరాలు పితరుల యుగం అయితే, 1500 సంవత్సరాలు ధర్మశాస్త్ర యుగం అయితే, మొత్తం 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తు మీదే వారు దృష్టి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, చూడండి 13వ వచనం, 11వ అధ్యాయం 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. వాగ్దానము ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. త్వరలో మెస్సయ్య రాబోతున్నాడు. ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. మనకందరికీ తెలుసు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునిపై ఈ లోకానికి రాబోయేటటువంటి మెస్సయ్యగా, ఈ లోకానికి రాబోయేటటువంటి లోక రక్షకునిగా దేవుని చేత నియమించబడ్డాడు. పాత నిబంధన అంతట్లో ప్రవచింపబడ్డాడు. ముందుగానే మీకు మనవి చేయటం జరిగింది గత పాఠాల్లో. పాత నిబంధనలో ఉన్నటువంటి మొత్తం పుస్తకాలు 39, ప్రతి పుస్తకం యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అంటే క్రీస్తు ప్రభు యొక్క నరావతారము, క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం యొక్క ఉద్దేశ్యం దేని తెలియజేస్తుంది? క్రీస్తు ప్రభు యొక్క నరావతారం, క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలి, శిలువ మరణం, లోక పాప విమోచనార్థం, దాన్నే సూచిస్తూ ఉంటుంది. కనుక మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15, సాతానుతోటి దేవుడు మాట్లాడుతూ, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగజేసేదను. నీవు దానిని మడివి మీద కొట్టెదవు, అది నిన్ను తల మీద కొట్టును. నువ్వేం చేస్తావు? మడి మీద కొడతావు దాన్ని. స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మనమందరం పురుష సంతానం. మీరు ఎవరు అబ్బాయి అని అంటే ఎవరి పేరు చెప్తాం? తండ్రి పేరు చెప్తాం, పలనవాని యొక్క కుమారుణ్ణి అని. కానీ యేసుక్రీస్తు ఎవరు? మరియ కుమారుడు అంటాం, కానీ యోసేపు కుమారుడైన అన్నందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నతనీయేలు ఫిలిప్పును చెప్పిన దాన్ని నమ్మలేదు. ఫిలిప్పు చెప్పిన దాన్ని నమ్మలేదు. ఏంటండి? కీర్తనలోను ప్రవక్తల గ్రంథములలో ఎవరిని గుర్చైతే వ్రాసి పెట్టించారో ఆయన నేను కనుగొన్నాను అంటాడు ఫిలిప్పు నతనీయేలుతోటి. అతను ఎవరు అని అంటే యోసేపు కుమారుడైనటువంటి యేసు అనేసాడు. యోసేపు కుమారుడికి ఎలా కుదురుతుంది? అతను నమ్మలేదండి. అతడు యథార్థపరుడు, చెప్పిన దాన్ని వెంటనే నమ్మడు, పరిశీలించుకుంటాడు, పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు. పరీక్షిస్తేనే కానీ ఏది నమ్మడు. సరే, నాకు తెలియకేదో అనేసాను, రా చూద్దుగానని తీసుకొచ్చాడు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అతను వస్తూనే ఉన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని క్రీస్తు ప్రభు నతనీయేలును గురించి అడిగితే, నా గురించి నీకేం తెలుసుండి నేను నిజమైనటువంటి ఇశ్రాయేలీయుల్ని అని చెప్తున్నావు, నాలో కపటం లేదని చెప్తున్నావు, నేను నీకు ఎలా తెలుసు అని యేసు ప్రభువునే ప్రశ్నించాడు. మీకు అర్థమవుతుందా అండి? ఇట్టి పరిశీలన, పరిశోధన అనేటటువంటిది మనకు కూడా అవసరం. చెప్పిందల్లా నమ్మేయటం కాదు. నేర్చుకునేటటువంటి ఉద్దేశ్యం అనుకుంటే, సందేహాలు కలిగితే వాటిని నివృత్తి చేసుకోవటానికి మనం ప్రయత్నం
చేయాలి. కాబట్టి అది మొట్టమొదటి ప్రవచనం. ఏది? స్త్రీ సంతానం. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఎప్పుడో రాబోయేటటువంటి క్రీస్తు అంటే మోషే పుట్టేసరికి ధర్మశాస్త్రకాలం 1500 సంవత్సరాలు కాబట్టి 1500 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తును గూర్చినటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, కానీ ఉంటూనే మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నాం? 1500 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తునందు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మోషే, ఈ రోజున మనం క్రీస్తునందే ఉన్నాం, క్రీస్తులోనే ఉన్నాం. సంఘం క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ శరీరం, క్రీస్తు సంఘం. మరి క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరంలో ఉంటూ క్రీస్తునందు లేక ఆయన తండ్రి అయినటువంటి దేవుని యందు మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం? ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటారా? ఈ లోక జంజాటంలో పడి కొట్టుకుపోతున్నామా? లోక సంబంధులు క్రీస్తు సంఘ సభ్యులు కాదు. లోక సంబంధులు క్రీస్తు సంఘ సభ్యులు కారు. వారి పేర్లు జీవగ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పరలోకంలో వ్రాయబడి ఉండవు. మీకు అర్థమవుతుందా అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సంఘంలో పరలోకపు పౌరసత్వాన్ని అనుభవించాల్సినటువంటి మనం అట్టి అనుభవానికి మనం వెళ్ళలేం. సాధన. అంచేతను ఏమంటాడు? వీరందరూ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. ఏ వాగ్దాన ఫలం? క్రీస్తు ప్రభు ఈ లోకానికి అనుగ్రహించబోయేటటువంటి రక్షణ భాగ్యాన్ని అనుభవించకపోయినను దూరము నుండి చూచి. ఎంత దూరం? 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తు ప్రభువును అంత దూరం నుంచి చూడగలిగారు. దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొంది. విశ్వాసం ఉన్నారంటే భక్తి ఉంది అన్నట్టే లెక్క. విశ్వాసం ఉంది అంటే భక్తి ఉన్నదన్నమాట. విశ్వాసము గలవారై మృతి పొంది. మన విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసము ద్వారా మనం కలిగి ఉన్నటువంటి సద్గుణం ఏంటి? సద్గుణము ద్వారా మనం పొందినటువంటి దేవుని యొక్క జ్ఞానం ఏంటి? జ్ఞానాన్ని బట్టి మన యొక్క కోరికలను, ఆశలను, ఈ లోక సంబంధమైనటువంటి శరీరానుసారమైనటువంటి కోరికలను, ఆశలను ఎంతవరకు మనం నిగ్రహించుకోగలుగుతున్నాం, అదుపులో పెట్టుకోగలుగుతున్నాం, కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. ఆశా నిగ్రహమునందు సహనం. దేవుని కొరకు బ్రతకటానికి సహనం లేకపోతే మనం బ్రతకలేం. దేన్నైనా ఓర్చుకోవాలి, దేన్నైనా సహించుకోగలగాలి. ఆ సహనం ఉంటే ఏమొస్తుంది? భక్తి అనేది అలవడుతుంది. భక్తి యందు సహోదర ప్రేమ, తోటి వారిని ప్రేమించటం. ఊరికి ఎదటివారిని గురించి సనుక్కోవటం, ఎదటివారిని గురించి చెడుగా చాటటం. అతను అలాంటోడు, ఈవిడ ఎలాంటిది. ఇక ఇదే డ్యూటీ కొంతమంది. కుదరదు. అతనిలో ఏదైనా తప్పు ఉంటే నువ్వు గ్రంథాన్ని పట్టుకెళ్ళి, సహోదరులా కొంచెం బైబిల్ చదువుకుందాం రా అని కూర్చోబెట్టి అతని యొక్క విధానం ఏంటో అతనికి చూపించి అతని బ్రతుకును సరిదిద్దటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఊరికి అతన్ని గూర్చి చెడుగా చాటుకుంటూ వెళితే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? అతడు క్రీస్తునందు నీ సహోదరుడు కదా, నువ్వు నమ్మినటువంటి నీ దేవుని యొక్క కుమారుడు కదా, కుమార్తె కదా, మీరిద్దరు సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు కదా. ఈ దైవికమైనటువంటి కుటుంబ విధానాన్ని పాడు చేస్తూ ఒకరిని గురించి ఒకరు చెడుగా చాటుకుంటూ, చెడుగా నిందలు వేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, అలా క్రైస్తవ్యానికి అది ఆ విధానం అనేటటువంటిది గొడ్డలు పెట్టు. క్రీస్తు ప్రభు చెప్పిందంటే మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి.
దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అది అత్యున్నతమైనటువంటి స్థితి. శత్రువుని ప్రేమించటం, మనల్ని ఎవరైతే హింసించాలనుకుంటున్నారో వారిని ప్రేమించటం. ఏదైతే బోధించాడో అది ఆయన ఆచరించాడు. సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట ఒళ్ళంతా చేరగొట్టేశారు. రక్తపు ముద్దలాగా వేలబడుతూ ఉన్నాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. స్వరూపం లేదు, సొగసు లేదు, మనుషులు ఇష్టపడనల్లని వానిగా ఉన్నాడు. ఏంటండి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. జీసస్ క్రైస్ట్ వాజ్ ఫాలోస్ వాట్ హీ టాట్. ఏదైతే బోధించాడో దాన్ని ఆయన ఏం చేశాడు? పాటించాడు, నెరవేర్చాడు. ఈ రోజున నేర్చుకుంటున్నటువంటి వాక్యం మన అనుదిన జీవన విధానంలో ఎంతవరకు నెరవేర్చబడుతుంది? కుయుక్తులు, కపటాలు, కుతంత్రాలు ఎన్నైనా చేయొచ్చు. అది క్రైస్తవ జీవితం కాదు. అది దేవుడు మెచ్చేటటువంటి విధానం లేదు ఆ జీవితాన్ని. చెప్పానుగా, బలహీనతలు ఉంటాయి. అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండలేరు, ఒకే క్రైస్తవ అనుభవాన్ని కలిగి ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు బాధ్యత కలిగినటువంటి దేవుని కుమారుడు అయితే, నువ్వు బాధ్యత కలిగినటువంటి దేవుని కుమార్తె అయితే గ్రంథాన్ని పట్టుకెళ్ళు. 4 భుజాన్ని వేసుకోవటం కాదు. అలాంటి వారిని బట్టి, సోదరుడా నీలో నాకు ఇది కనిపించింది, అది క్రైస్తవ్యంలో భాగం కాదు, నువ్వు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నాలో ఉంటే నువ్వు చూపించు, నేను దిద్దుకుంటాను అని ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరి జీవితాలు ఒకరు సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలండి. పలానా సహోదరు ఎలాంటిది, పలానా సహోదరుడు ఎలాంటోడు అని ఊరంతా చాటటం తేలిక, కానీ వారిని ఆ స్థితిలోంచి బయటకు తీసుకురావటం కష్టం. మీకు అర్థమవుతుందా అండి? అంచేత ఏం చేశారు? ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులమై ఉన్నామని చెప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. 1000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తునందు. మీకు అర్థమవుతుందా అండి? 1000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి క్రీస్తునందు. కనుక ఇప్పుడు నేను చెప్పిన దానికి కూడా మీకు వచనం ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. మరి నేను సొంతంగా చెప్పేశాను అనుకుంటారేమో. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఉందా లేదా నేను చెప్పినటువంటి సారాంశం? నేను చెప్పిన సారాంశం ఉందా లేదా? ఎవడైనా వందనాలమ్మా. ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని ఏం చేయాలి? సత్యమునకు మళ్లించడానికి ప్రయత్నం చేయాలి. ఆడలాగైపోయాడు, వీడెలాగైపోయాడని ఊరిక చెడుగా చాటుకోవటం కాదు. అది క్రైస్తవ్యం లేదు, అందులో క్రైస్తవ విధానం కాదు. మనందరి బాధ్యత ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్కరూ చూడాలండి. మీకు అర్థమవుతుందా అండి? బాధ్యతగా ఉండాలి సంఘం పట్ల. మీకు అర్థమవుతుందా అండి? కనుక 24 నుంచి చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని
అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, అల్పకాల పాప భోగం దేనివల్ల? డబ్బును బట్టి అనుభవించేది పాప భోగం. ఎంత కాదు అన్న ఎవడి తరం కాదు. డబ్బును బట్టి పాప భోగాన్ని అనుభవించకుండా ఎవ్వడూ ఉండలేడు. అది కుదురుగా ఉంచదు డబ్బు. అంచేతనే క్రీస్తు ప్రభు చెప్పేశారు, మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు చెప్పేశాడు. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి, వాటి వెంట పరిగెడుతూ ఉంటాం. డబ్బు ఉంది కాబట్టి. మీకు అర్థమవుతుందా అండి? కనుక ఆ సంగతి ఎరిగినటువంటి మోషే అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఇశ్రాయేలు తింటే తిన్నాడు, ఇశ్రాయేలు తినకపోతే ఏమీ తినటానికి లేదు. ఇశ్రాయేలు కూర్చుంటే కూర్చున్నాడు, లేకపోతే కూర్చోటానికి లేదు. ఇశ్రాయేలు నడిస్తే నడిచాడు, లేకపోతే ఆగటానికి లేదు. ఇలాగూ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడినటువంటి వాడు ఇశ్రాయేలుతోటి. కనుక ఈ రోజున మనమేం కోరుకుంటున్నాం? సంఘముతో నడవగలుగుతున్నామా? ఆ రోజున ఇశ్రాయేలు దేవుని ప్రజలు అయితే ఈ రోజున క్రీస్తు సంఘ సభ్యులు దేవుని ప్రజలు. మనం సంఘంతో నడవగలుగుతున్నామా? మీకు అర్థమవుతుందా అండి? సంఘ సహవాసం లేనప్పుడు దైవత్వం యొక్క సహవాసాన్ని కూడా నువ్వు అనుభవించలేవు, నేను అనుభవించలేను. సంఘ సహవాసాన్ని అనుభవించడం ద్వారానే దైవత్వం యొక్క సహవాసాన్ని అనుభవించగలుగుతాం. ఇదంతా దేని ద్వారా సాధ్యము అంటే అపోస్తలుల బోధ ద్వారానే మనకు సాధ్యం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వదిలేశాడు. ఫరోకు కుమారులు ఉన్నట్టుగా చెప్పబట్టలేదు. ఆఖరుకు ఇతడే సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వస్తుందా? ఐగుప్తు రాజ్యానికి రాజు కాబోతాడా? ఏమో. ఫరో యొక్క కుమార్తెను ఉదహరించారు తప్ప ఫరో మగపిల్లలు ఉన్నట్టుగా ఎక్కడ ఉదహరించలేదు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి గొప్ప భాగ్యం మోషేకు లభించబోతుందా? కానీ అంతటి ఔన్నత్యాన్ని ఏం చేశాడు? విసర్జించేశాడు అంతే. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లా. దేవుని ప్రజలతో నాకు శ్రమ అనుభవించటం కంటే గొప్ప మేలు ఫరో కుమార్తె యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారులను అనిపించుకుంటలో లేదు, ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. బహుమానముగా కలగబోయేటటువంటి దాని అందు ఏం చేశాడు? తన దృష్టిని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేకపోయినందుకు, బండతో మాట్లాడమంటే కొట్టినందుకు, అతని పాలస్తీనాలో ప్రవేశింపకుండా అతని యొక్క జీవితాన్ని దేవుడు ముగించేసినప్పటికీ అతన్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఎవరిని? మోషేని. మీకు అర్థమవుతుందా అండి? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో
రూపాంతరం చెందినటువంటి సందర్భంలో ధర్మశాస్త్రపు ప్రతినిధిగా మోషే వచ్చాడు, ప్రవక్తల యొక్క ప్రతినిధిగా ఏలియా వచ్చాడు, అక్కడ క్రొత్త నిబంధన ప్రతినిధిగా ప్రభు ఉన్నాడు. ముగ్గురు కలిసి లోక ప్రజలకు పాపము నుంచి విమోచన కార్యక్రమాన్ని గురించి వాళ్ళు అక్కడ చర్చించినట్లుగా మనం చూస్తాం. రూపాంతరం కొండ మీద ధర్మశాస్త్ర ప్రతినిధిగా వచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది మానవులను పాపం నుండి విమోచించట్లో. ప్రవక్తల ప్రతినిధిగా వచ్చినటువంటి ఏలియా కూడా ఏమంటాడు, మేము ఏమీ చేయలేకపోయాం. మొత్తం బాధ్యత అంతా ఎవరి మీద పడింది? ఎవరి మీద? ప్రభు మీద. కనుక ఎంత ఏర్పాటుతోటి క్రీస్తు ప్రభు ఈ లోకంలో నరునిగా అవతరించాడు అనేటటువంటి సంగతిని మనం గ్రహించలేకపోతే మనం ఏ విధమైనటువంటి క్రైస్తవులం? ఇబ్బందికరంగా ఉంటుందండి ఇలాగ మాట్లాడుతూ ఉంటే. మీకు అర్థమవుతుందా అండి? కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, భక్తి కలిగినటువంటి వారు ఈ లోకంలో అది ఏది అక్కర్లే వాళ్ళకి. విశ్వాసమును గట్టి ఐగుప్తు ధనము కంటే ఏం కావాలట మోషేకి? క్రీస్తు విషయమైన నింద కావాలి, దేవుని ప్రజలతో శ్రమ కావాలి. ఎంతో వైభవోపేతమైనటువంటి జీవితాన్ని వదిలేశాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఈ రోజున మనం ఏం వదులుతున్నాం? అది కావాలంటాం, ఇది కావాలంటామా? లోకము కావాలి, పరలోకం కావాలి, సాతాను కావాలి, దేవుడు కావాలి, శరీరము కావాలి, ఆత్మ కావాలి. ద్విమనస్తత్వం, ద్వంద్వ వైఖరి దేవుడు అంగీకరిస్తాడా మన జీవితాల్లో? ఏమ్మా, దేవుడు అంగీకరిస్తాడా? కనుక ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున మనం భక్తి కలిగి ఉండేటట్లుగా దేవుడు చేసింది అంటే, దేవుడు కలిగి ఉన్నటువంటి వారికి ధనంతో పని లేదు. అంచేతే అదే 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఏ దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు. ఒకడిని ప్రేమిస్తాడు, ఒకడిని తృణీకరిస్తాడు, త్రోసివేస్తాడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరంటే, ఒకడు దేవుడు, రెండు ధనం, సిరి. డబ్బు కావాలనుకున్న వాడికి దేవుడితో పని లేదు, నటిస్తూ ఉంటాడు నాకు దేవుడు కావాలి అన్నట్టు. డబ్బు కావాలన్న వాడికి దేవుడితో పని లేదు, దేవుడు కావాలి అనుకున్న వాడికి డబ్బుతోటి పని లేదు. ఏం చేతనంటే, ఏ సమయానికి కావాల్సిన దాన్ని ఆ సమయానికి దేవుడు అనుగ్రహిస్తాడు అనేటటువంటి విశ్వాసం. దేవుని మీదే పూర్తిగా ఆనుకున్నటువంటి భక్తి జీవితం. మీకు అర్థమవుతుందా? ఆయన చెప్పినటువంటి మూల సూత్రం, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందామని వస్త్రమును గూర్చేయనను మీరు చింతపడండి. వీటన్నిటినీ గూర్చి అన్యజనులు చింతిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కానీ మీరు చేయాల్సిందేంటి? నా రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. ఆయన రాజ్యం అనంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం, ఆయన నీతి అనంటే దేవుని వాక్యం. ఎంతవరకు ఇస్తున్నాం ప్రాధాన్యత? ఎంత విరివిగా దేవుని యొక్క కార్యక్రమాలకి హాజరవుతూ ఉన్నాం, అక్కడ బోధింపబడేటటువంటి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకున్న వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించుకోగలుగుతున్నాం. అనేకులు ఏదో కాలక్షేపానికి వచ్చి కూర్చున్నట్టుగా పోతారు తప్ప, అంత దీక్ష కలిగి అంత పట్టుదలతో దేవుని వాక్యాన్ని నేర్చుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అనుభవపూర్వకంగా పొందటం అనేటటువంటిది కనిపించట్లేదండి. అనేకుల్లో కనిపించట్లేదు. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే
మనం భక్తిపరులుగా ఉండాలి అని అంటే అది మన వల్ల అయ్యేది కాదు. ఒక విశ్వాసిగా ఉండాలి అన్నా మన వల్ల అయ్యేది కాదు. భక్తిపరులుగా ఉండాలి అన్నా మన వల్ల అయ్యేది కాదు. కాబట్టి దానికి అంతటికీ కావలసిన దాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. నిన్ను విశ్వాసిగా ఉంచేవాడు దేవుడు. నువ్వు విశ్వాసిగా ఉండటానికి పనికిరావనుకుంటే ఆ విధమైనటువంటి సహాయాన్ని దేవుడు అందించడు, వదిలేస్తాడు. నీ ఇష్టం, ఎలా పోతావు పో, వదిలేస్తాడండి. అంచేతనే మళ్ళా వెనక్కి పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయానికి మనం వద్దాం ఒకసారి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా, మనం పిలిచిన వాని యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. పిలిచిన వారు ఎవరు? దేవుడు. పిలిచినవాడు ఎవరు? దేవుడు. ఆ దేవుని యొక్క అనుభవం మన జీవితంలో ఏర్పడాలి అని అంటే దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఆ జ్ఞానమే మూలం. అదేదన్నమాట పరిశుద్ధ గ్రంథం, బైబిల్. దీన్ని నిర్లక్ష్య పెట్టేవాడు దేవుని యొక్క అనుభవంలోనికి వెళ్ళలేడు. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి ఆ దైవిక స్వభావము, ఆ లక్షణాలు కలిగి భూమి మీద ఒక దైవములా బ్రతకలేడు. ఎంతసేపు శరీరం, ఎంతసేపు లోకం. మీకు అర్థమవుతుందా అండి? చుట్టూ ఉన్నటువంటి ఆ నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తారు తప్ప దేవుడు ఏమనుకుంటున్నాడని ఆలోచన చేయరండి. మనుషుల కొరకే బ్రతుకుతారు. చెత్త బ్రతుకు అన్నమాట. మీకు అర్థమవుతుందా అండి? కనుక మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానం, పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానం పొందాలి అంటే ఎవరి ద్వారా? ఈ లోకంలో రక్తమాంసాల్లో పాలివాడై శరీరధారిగా ఈ భూమి మీద నరునిగా అవతరించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానం మనం పొందాలి. చూడండి 3వ వచనం చివర్లో, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం. ఆయన దేవుడై ఉన్నాడు, రక్తమాంసాల్లో పాలివాడై నరునిగా ఈ భూమి మీద అవతరించినప్పటికీ నేను దేవుణ్ణి కాదు అన్నట్లుగా ఆయన ఎప్పుడు తలంచలేదు, ఆలోచించలేదు, చూడలేదు, మాట్లాడలేదు, ఏ క్రియ చేయలేదు. ఆయన దగ్గరికి ఏ తప్పు కానీ ఏ పాపాన్ని కానీ రానివ్వలేదు. అంచేతన ఆయన యొక్క బాప్తిస్మ సందర్భంలో దేవుడు ఏం పలుకుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. నీవు నేను దేవునికి ప్రియమైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని అంటే బాప్తిస్మం పొందిన నాటి నుంచి మనలో ఏ తప్పు కనిపించకూడదు, ఏ పాపము కనిపించకూడదు. వాక్యానికి విరుద్ధమైనది ఏది కూడా మనలో అగుపడకుండా మనం జాగ్రత్త పడితేనే ఆ దైవ స్వభావంతో, దైవ లక్షణాలతోటి భూమి మీద బ్రతకగలుగుతాం. దేవుని పోలికలోను దేవుని స్వరూపంలో సృష్టించిన దానికి తగిన కృతజ్ఞతలు దేవునికి చెల్లించగలుగుతాం, దేవుని మహిమపరచగలుగుతాం, దేవుని మహిమకు వారసులుగా ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. మీకు అర్థమవుతుందా అండి? క్రీస్తు సంఘము కూడా దేవుడు ఎలాగైతే మహిమలో ఉంటాడో క్రీస్తు సంఘము కూడా మహిమలోనే ఉంటుంది. అది నీ అనుభవానికి రాకపోతే చేసేదేం లేదు. మీకు అర్థమవుతుందా అండి? అనుభవానికి రాలేదనుకోండి, చేసేదేం లేదు, ఎదుగుదల లేదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మధ్యలో పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని దయచేయుచున్నందున, కావలసిన వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? దయచేస్తూ ఉన్నాడు. దయచేస్తే వాటిని పొందటానికి మనకు ఆటంకంగా ఉన్నవి ఏంటి అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు, తద్వారా మనకు భూమి మీద ఉన్నటువంటి భ్రష్టత్వం. చూడండి 4వ వచనంలో ఉంది, దురాశను అనుసరించుట వలన లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వం. లోకంలో ఏముంది? భ్రష్టత్వం ఉంది. అది నీలో ఉన్న దురాశ ఏం చేస్తుందంటే ఆ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వంలోనికి నేను తీసుకెళ్ళి వదులుతుంది. లోకంలో ఉన్న భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళి నిన్ను వదులుతుంది. కనుక ఇహలోక సంబంధమైనటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోవాలి అని అంటే దేవుడు ఏం చేశాడు? పైకి వెళ్ళాలి.
ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యములను అత్యధికములను. పిల్లలు చదువుకుంటున్నారు, 10th క్లాస్కి వచ్చారు లేదా ఇంటర్మీడియట్కి వచ్చారు. పాస్ అయ్యానంటే కుదరదు. నీకు 90 మార్కులకు పైన కనుక నువ్వు తెచ్చుకోగలిగితే ఇగో నీకు ఈ వాచ్ కొంటాను, లేకపోతే నీకు ఈ సైకిల్ కొంటాను. ఏం చేస్తున్నాడు తండ్రి? ఏం చేస్తున్నాడు? వారిలో బాగుగా చదువుకోవటానికి కావాల్సినటువంటి ప్రేరణ ఇస్తున్నాడు. దేన్ని బట్టి? తను ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని బట్టి బాగా చదువుకోవటానికి కావాల్సినటువంటి ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆ వాగ్దానం ఏం చేస్తుంది? వాళ్ళు కష్టపడి చదవటానికి వారిని పురుకొల్పుతుంది, ప్రోత్సహిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ అనుకోండి, నువ్వు కనుక మంచి మార్కులు సాధిస్తే నీకు స్కూటీ కొంటాను అన్నాడు అనుకోండి తండ్రి. ఏం చేస్తుంది? తర్వాత రాయాల్సింది ఎంసెట్టో లేకపోతే నీటో ఏదో ఉంటుంది ఎగ్జామ్. దాన్ని అటెంప్ట్ చేయాలి అని అంటే దానికి కావాల్సినటువంటి కృషి అంతా ఆ ఇంటర్మీడియట్లోనే చేసేస్తాడు. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈయన ఏదో వాగ్దానం చేస్తాడు. కనుక మనకు చేయబడినటువంటి వాగ్దానాలు ఏంటి? పరలోకము, నిత్య జీవము, ఆయన ఇంట్లో ఒక తండ్రిగా ఆయన సంపాదించినటువంటి దానిలో నిత్య స్వాస్థ్యము, ఆస్తి. నేను ఇక్కడ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆస్తి. నా దేవుడు, నా తండ్రి ఏం చేస్తున్నాడు? తన ఇంట్లో అక్కడ నాకు కావాల్సినటువంటి ఆస్తిని స్వాస్థ్యంగా సిద్ధపరిచేటప్పుడు నేను దాన్ని పొందాలి. పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని ఇంట్లో తన కొడుకుగా నాకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి అని అంటే ఆ వాగ్దానాలు ఉన్నాయి కనుక అవి ఎలాంటివి? అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు. ఈ వాగ్దానాలను బట్టి మన దురాశను విసర్జించి ఆ దురాశ వలన మనకు లభించేటటువంటి ఇహలోక భ్రష్టత్వం నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. భయం వేస్తుందా అండి? స్వచ్ఛమైనటువంటి క్రైస్తవ జీవితం అని అంటే బైబిల్ పట్టుకు తిరగటం కాదు. నీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, దేవుని రాజ్య పౌరుణ్ణి, దేవునికి కుమారుణ్ణి, కుమార్తెను, ఇలాంటి గొప్పలు పోవటం వల్ల ప్రయోజనం లేదు. ఇంత సాధన జరగాలండి. దానికి కావలసిన వాగ్దానాలు ఇచ్చేసాడు. ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమును అత్యధికమైనటువంటి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను మనం ఎక్కడ ఉండాలి? మన మస్తిష్కంలో, మన హృదయంలో పెట్టుకుని ఏం చేయాలి? ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విడిచిపెట్టాలి. తద్వారా లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. తప్పించుకుంటే అక్కడి నుంచి ఏం జరుగుతుంది? 5వ వచనంలో ఈ కారణాన్ని బట్టి 4వ వచనం చివరిలో అప్పుడు ఏమవుతాం? మనం దేవ స్వభావమునందు పాలివారం అవుతాం. దేవుడే నేను, నేనే దేవుడు. దేవుడే నేను, నేనే దేవుడు. దైవ స్వభావము, దైవ వ్యక్తిత్వము, దైవ జీవన విధానానికి మనం వెళ్ళిపోతాం. దైవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అలా ఏమైనా సాధన చేస్తున్నామా? ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఎలాంటి జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త. ఆదివారం వస్తే బైబిల్ క్లాస్కి ఎగ్గొట్టేయటం, ఆదివారం బైబిల్ క్లాస్కి వస్తే ఎక్కడైనా కృతజ్ఞత కోటం ఉంటే దాన్ని ఎగ్గొట్టేయటం, మళ్ళీ గృహ కూడికలు స్టార్ట్ అవుతాయి వాటిని ఎగ్గొట్టేయటం. లేదు ఏదైనా సువార్త కార్యక్రమాలు మొదలు పెడితే మరి నెలలో మొదలు పెట్టాలి. అసలు ప్రతి ఫిబ్రవరి నెలలో నరసాపురంతో ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా అండి? ఎగ్గొట్టేయటమే. ఏం చేద్దంటే మా శారీరక సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి మా పనులు మాకు ముఖ్యం. ప్రతి కార్యక్రమానికి రావాలంటే మా వల్ల కాదు. ఎప్పుడు నేర్చుకుంటాడు? ఏమన్నా సురేష్ కుమార్ గారు ఎప్పుడు నేర్చుకుంటాడు? పరిపూర్ణులు కావాలి అని అంటే పరిపూర్ణమైనటువంటి దైవజ్ఞానాన్ని ఎప్పుడు నేర్చుకుంటారు?
మీకు అర్థమవుతుందా అండి? ఎన్ని కార్యక్రమాలు ఎగ్గొట్టేస్తూ ఉంటాం, ఎన్ని కార్యక్రమాలు మానేస్తాం. నీ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదలకు, పటిష్టతకు అవసరమైనటువంటి ఎంత వాక్యము వ్యర్థమైపోయింది నీ జీవితంలో, వినకుండా పోయింది, నేర్చుకోకుండా పోయింది. అప్పుడు పరిపూర్ణులు అవుతామా? ఏమండి? ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ అమర్చుకోండి. ఇంట్లో సామాగ్రిని ఎలాగైతే సర్దుకుంటామో మనకు అనుకూలంగా, అలాగే మన హృదయంలో వీటిని ఏం చేయాలి? అమర్చుకోవాలి. వీటిని ఏం చేయాలండి? అమర్చుకోవాలి. మీకు అర్థమవుతుందా అండి? విశ్వాసం ఎదుగుతుంది, నీలో ఉన్న సద్గుణం ఎదుగుతుంది. సద్గుణం ఎదుగుతుంది, నీలో జ్ఞానం పెంపొందుతుంది. జ్ఞానం పెంపొందుతూ ఉంది, నీ కోరికలను అదుపులో ఉంచుకునేటటువంటి ఆశా నిగ్రహం, అదుపులో ఉంచుకునే శక్తి పెరుగుద్ది. ఆశ నిగ్రహించుకోగలిగితే కోరికను, ఆశను, అందులోంచి ఏం పడుతుంది? సహనం పడుతుంది. సహనాన్ని కలిగి ఉన్నట్లయితే అందులోంచి ఏమొస్తుంది? భక్తి అనేది. ఆరవది అది. ఆ మొదట 5 లేవనుకోండి, ఇక నువ్వు నేను భక్తిపరులు అని చెప్పుకోవటానికి అసలు అవకాశమే లేదు, అలా ఏమీ లేదు. ఆ తర్వాత సహోదర ప్రేమ. భక్తి యందు ఏంటి? సహోదరు. అది సహోదరుని ప్రేమించగలుగుతున్నామా? వాడి మీద బురద చల్లటానికి, బూడిద పోసేయటానికి ప్రయత్నం చేస్తున్నామా ఎదుటి వారి మీద? సహోదర ప్రేమ ఉందా అసలు? నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ ఉందా? అలా చూడగలుగుతున్నామా? అలా ప్రేమించగలుగుతున్నామా తోటి దేవుని కుమారులను, కుమార్తెలను? ఆ తర్వాత ఏదైనా సహాయం చేస్తే దయ. కనుక మీకు అర్థమవుతుందా అండి? ఇవి మీకు విస్తరించిన ఎడల, ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులను, నిష్ఫలులను కాకుండా చేయను. ఎంతమంది సోమరులు అయిపోతున్నారు, ఎంతమంది ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు లేకుండా నిష్ఫలులైపోతున్నారు. ఏమండి? అంత కాదు ఇంత కాదని గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ జీవితంలోకి వస్తే 0, ఇకేం లేదు, శూన్యం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, ఉంటే కాదు, ఇవేం చేయాలి? విస్తరించాలి చెప్పాను కదా. విశ్వాసం ఎదుగుతూ ఉండాలి, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే. విశ్వాసం ఎదిగే కొద్దీ ఏం పెరుగుతుంది? నీలో మంచి గుణం పెరుగుతుంది. మంచి గుణం పెరిగే కొద్దీ నీలో ఉన్న జ్ఞానం వృద్ధి చెందుతుంది. జ్ఞానం వృద్ధి చెందే కొద్దీ ఏం చేస్తావు? నీ ఆశను అదుపులో పెట్టుకునే శక్తిని మరింతగా సాధిస్తావు. నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదనే స్థాయికి వచ్చేస్తావు. నా శరీరం కోరుకున్న దాన్ని నేను దానికి ఇవ్వను. ఏం చేతనంటే అది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఆత్మరూపిగా నేను శాశ్వతమైన వాడిని, నిత్యమైన వాడిని. ఈ వేళ నుండి రేపు మట్టిలో పోయేటటువంటి దీని కొరకు నేను బ్రతకను, శరీరం కొరకు. ఆ స్థాయికి వచ్చేస్తా. మీకు అర్థమవుతుందా అండి? ఆశా నిగ్రహంలో ఏమొస్తుంది? సహనాన్ని మనం సాధన చేస్తాం. ఈ 8 కూడా సహనంలో భక్తి అందు సహోదర ప్రేమ యందు, ఈ 8 కూడా సమాంతరంగా ఎదగాలి. మన హృదయంలో ఏం చేయాలండి? సమాంతరంగా ఎదగాలి. ఒకటి ఎదుగుతుంటే రెండోది ఎదుగుతుంటే మూడోది ఎదుగుతుంటే నాలుగోది ఎదుగుతుంటే ఐదోది ఎదుగుతుంటే ఆరోది ఎదుగుతుంటే ఏడవది ఎదుగుతుంటే, అంటే మన దైవ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళిపోతాం. అంచేతనే ఇవి ఏమంటాడు? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల. అసలు కలిగి ఉన్నామా? అనేకుల యొక్క జీవితాలు పరిశీలించినప్పుడు అసలు ఇవి ఉన్నాయా అనేట దానికి ఆధారాలు ఏం కనిపించవు మనలోనే. ఇవి ఉన్నాయి అనటానికి ఆధారాలు ఉండవండి. వాళ్ళ ఇష్టం, ఏదైనా దేవుని ఇష్టంతో పని లేదు. వాళ్ళు అనుకున్న దగ్గర దేవుని వాక్యంతో పని లేదు. రావటం దగ్గర నుంచి, రావాలనుకుంటే వస్తారు, మానేయాలనుకుంటే మానేస్తారు. అక్కడి నుంచి దేవుని యొక్క మహిమ కొరకు బ్రతికేటటువంటి బ్రతుకు వరకు మన ఇష్టమే తప్ప దేవుని యొక్క ఇష్టం మనలో నెరవేర్చబడే పరిస్థితి ఉందా?
ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ విషయంలో ఏ అనుభవం రావాలి? ఏ అనుభవం రావాలండి? మాట్లాడరే? ఏ అనుభవం రావాలి? ఏ అనుభవం రావాలి? రక్తమాంసాల్లో పాలివాడే శరీరధారిగా ఈ భూమి మీద జీవించి దేవునిలాగే బ్రతికినటువంటి యేసుక్రీస్తు యొక్క అనుభవం వస్తే ఆ దేవుని యొక్క అనుభవంలోనికి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మనల్ని పిలిచిన వాని యొక్క అనుభవ జ్ఞానం, మనల్ని పిలిచిన వాని యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మనల్ని పిలిచిన వాడు ఎవరు? దేవుడు. దేవుని యొక్క అనుభవంలోకి వెళ్ళాలంటే ఈ జ్ఞానాన్ని ఎంత సాధన చేస్తే అంత. క్రీస్తు ప్రభు కూడా ఎవరు? వాక్యమే కదా. అది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి. వాక్యం అంటే ఎవరు? క్రీస్తు ప్రభువే. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించినప్పుడు ఆయన అనుభవాన్ని మనం సాధిస్తే దేవుని యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళినట్టే లెక్క. వెళ్ళినట్టే చేస్తున్నాం. చేయటానికి అవకాశాలు ఉన్నాయంటారా మన దగ్గర? ఎందుకు వస్తున్నామో తెలియకుండా వచ్చి కూర్చుని ఆమెను అనుకుని పోయేటటువంటి వాళ్ళు ఇంత ఆలోచన చేస్తారా? ఏమండి? మాది కీర్తి సంఘం, వెళ్తాం మాకు వీళ్ళని బట్టి. ఆలస్యంగా వెళ్ళినా పర్లేదు, ఒక వారం ఎగ్గొట్టేసినా పర్లేదు. ఏంటండి? రైట్. కనుక క్రీస్తుని గురించిన అనుభవమే ఎవరి అనుభవం? దేవుని యొక్క అనుభవం. ఎంచేత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఏమంటాడు? దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. అసలు గ్రంథాన్ని చూస్తే మంచిది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత. దేవత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిగినటువంటిది. దాన్ని ఏమన్నాడు? దేవత్వం అన్నాడు. క్రైస్తవ మత ప్రపంచంగా పిలువబడేది త్రిత్వం అంది, త్రియేక అన్నది తప్పు. అవి బైబిల్ పదాలు కావు. బైబిల్ చెప్పింది ఏంటి? దైవత్వం. ఆ దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా ఎవరి యందు నివసిస్తుంది? క్రీస్తునందు నివసిస్తూ ఉంది. అంటే తండ్రి శరీరాన్ని ధరించి వచ్చినా క్రీస్తులాగే ఉంటాడు, పరిశుద్ధాత్ముడు శరీరాన్ని ధరించి వచ్చినా క్రీస్తులాగే ఉంటాడు. శరీరముగా దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తునందు నివసిస్తూ ఉంది. కనుక మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం ఎదగగలిగితే, క్రీస్తును ధరించుకోగలిగితే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? వేళాకోళమా? అది క్రీస్తు సంఘానికి మాత్రమే దేవుడిచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మీయ స్థితి. కబుర్లు చెప్పటం కాదు, పళ్ళు కిలించుకుంటాను. ఏం సాధన చేస్తున్నాం? లేకపోతే ఇక్కడికి వచ్చి పదాల కూర్పు, అక్కడి నుంచి ఆ పదం, ఇక్కడి నుంచి ఈ పదం కూర్చి చాలా చక్కగా మాట్లాడతారండి వినసొంపుగా. కానీ అవి జీవితంలో నెరవేర్చబడుతున్నాయా? కబుర్లు చెప్పినట్టుగా జీవితం ఉందా? విశ్వాస జీవితం, భక్తి జీవితం అనేది కబుర్లు కాదు, జీవించి చూపించేది, జీవితానుభవంలో కనిపించేది. మీకు అర్థమవుతుందా అండి? కనుక క్రీస్తుని గూర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో అది మిమ్మల్ని ఏం చేస్తుంది? సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా, సోమరులు అంటే ఆ విధంగా నడుచుకోరు, వింటారంతే. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో సోమరి, వినుటమట్టుకే తప్ప దాన్ని జీవితంలో సాధన చేయనటువంటి వాడు, ఆ వాక్యానుసారంగా జీవించినటువంటి వారు సోమరి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సోమరుడు ఏమవుతాడు? ఏ ఫలాన్ని పొందలేడు. నిష్ఫలుడు, ఏ ఫలాన్ని ఇవ్వలేడు, దేవుని మహిమపరచలేడు. ఫలాలు లేనటువంటి చెట్టులాగా అలా మిగిలిపోతాడు అంతే. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అంత దౌర్భాగ్య స్థితికి మనం వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అర్థమవుతుందా అండి? అందుచేతనే 9వ వచనంలో చెప్తాడు, ఇవి ఎవనికి లేకపోవునో.
ఏవి? పైన చెప్పినటువంటి ఆ 8: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ 8 ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి. అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో, బాప్తిస్మ సమయంలో క్రీస్తు యొక్క రక్తం వాడి పాపాలను కడిగివేసి పరిశుద్ధుడిగా చేశాడు అనేటటువంటి సంగతిని కూడా ఏం చేస్తాడట? మరిచిపోయి గురుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు అవుతాడు. శూన్యం. ఇవి లేకపోతే ఏమీ లేదండి జీవితం. వాటి విషయంలో మనం సోమరులము, నిష్ఫలులం అయ్యాము అని అంటే ఏమవుతాం? పూర్వపాపాలకు శుద్ధి కలిగినటువంటి సంగతి. బాప్తిస్మ సమయంలో క్రీస్తు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేసిన సంగతి కూడా మర్చిపోయి ఆ డబ్బు సంపాదన, ఆ శారీరక సుఖం కొరకో, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందం కొరకో ఊరిక పరుగులెడుతూ ఉంటాడు తప్ప అటువంటి వాడు ఎవరన్నమాట? హీ ఈజ్ సఫరింగ్ విత్ ది స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ గుడ్డితనం. వాడి యొక్క మనోనేత్రం గుడ్డిది, ఆమె యొక్క మనోనేత్రం గుడ్డిది. ఇలాంటి బ్రతుకులు దేవునికి అక్కర్లా. క్రీస్తు సంఘముగా కూర్చున్నా అలాంటి బ్రతుకులు క్రీస్తునందు ఉండవు. లెక్కించడు. భూలోక సంబంధులు దేవుని రాజ్యానికి వారసులు కారు. వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వ్రాయబడవు. నేను ఈ వచనాన్ని చదివేసి విడిచిపెట్టేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 13:8. ప్రకటన గ్రంథం 13:8. భూనివాసులందరూ ఎవరు? దేవుని యొక్క జ్ఞానం విషయంలో సోమరులు, నిష్ఫలులు. ఆ పైన చెప్పినటువంటి 8 లక్షణాలని కోల్పోయినటువంటి, తమ పాపాలకు శుద్ధి కలిగింది అనేటటువంటి సంగతిని కూడా మర్చిపోయినటువంటి గురుడ్డివారు, దూరదృష్టి లేనివారు. భూలోక నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు. భూలోక నివాసులు అంటే ఎవరు? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే భూలోక నివాసులు. అక్కడ వ్రాయబడినటువంటి వారు భూలోక నివాసులు కాదు, పరలోక వాసులు, ఆత్మ సంబంధులు, దైవ సంబంధులు, పరలోక సంబంధాలు. అలాంటి బ్రతుకు క్రీస్తు సంఘంలో మనం బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నామమాత్రంగా వచ్చి కూర్చొని ఆమెను అనుకుని పోయే పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, నువ్వు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. అదే పరిస్థితిలో నేనున్నాను అనుకోండి, ఇక్కడ నిలబడ్డా ఒకటే, లేకపోయినా ఒకటే. అన్ని విధాల బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా అండి? చాలా టైం అయింది. మీరు విషయాన్ని గ్రహించుకొని ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నా. సంఘంలో సమస్యలు సృష్టించడానికి, భేదాలు సృష్టించడానికి, సంఘం యొక్క ఐక్యతను పాడు చేయడానికి, తద్వారా సంఘాన్నే పాడు చేయడానికి పనికిమాలినటువంటి ప్రణాళికలు రచిస్తూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి పరలోక విధానాన్ని విసర్జించినటువంటి వారు దేనికి పనికిరారు. సంఘంలో దేనికి పనికిరారు. చెత్త అన్నమాట. తుడి చేస్తాడు. ఎప్పుడు ఏం చేస్తాడు? తుడి చేస్తాడు, అంతే. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికలను నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.